బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. నేను ఈ వీడియోలో యూట్యూబ్ ద్వారా మన యొక్క బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అంటే ఈ వీడియోలో మనం ఒక మూడు విషయాల గురించి మాత్రం మాట్లాడుకుంటాం అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇంకా మనము వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఎన్ని రోజుల తర్వాత ఆర్డర్స్ వస్తాయి, యూట్యూబ్లో మన యొక్క పర్సనల్ నెంబర్ ఇవ్వచ్చా. సో ఈ మూడు విషయాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు నా యొక్క లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి బ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి. ఇంకా మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా చాలామంది యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. యూట్యూబ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మన లోగో పైన క్లిక్ చేసి క్రియేట్ యువర్ ఛానల్ అని ఉంటుంది. మీరు ఈజీగా ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. ఈ విషయాన్ని నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ ఛానల్ క్రియేట్ చేసే విషయాన్ని మీకు క్లియర్గా చెప్పచ్చండి. బట్ ఏంటంటే నేను చెప్పే కంటే కూడా మీరు టెక్ ఛానల్స్ ఒకసారి ఫాలో అవ్వండి. టెక్ ఛానల్స్ చెప్పేది విన్నారంటే మీరు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మీరు చాలా ఈజీగా కూడా అర్థం చేసుకొని క్రియేట్ చేసుకోగలరండి. ఇంకా ఛానల్ క్రియేట్ చేసుకోవడం ఒకటే కాకుండా వాళ్ళైతే మాత్రం మీకు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి, ఇంకా ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏంటి, సో వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. సో కాబట్టి మీరు ఒకసారి టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి. సో వాళ్ళు చెప్పే విధంగా మీరు ఛానల్ క్రియేట్ చేసుకుంటే మాత్రం మీకు కొంచెం ఫర్దర్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందన్నమాట. సో నాకు చెప్పడానికి ఏ ప్రాబ్లం లేదండి, బట్ నేను చెప్పేదానికంటే కూడా వాళ్ళు చెప్పేదైతే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒకసారి టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన యొక్క బిజినెస్ను త్రూ యూట్యూబ్ ద్వారా ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఎన్ని రోజులకు ఒకసారి వీడియో అప్లోడ్ చేయాలి అంటే ప్రతిరోజు వీడియో పెట్టాలండి. సో మ్యాక్సిమం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ప్రతిరోజు వీడియో పెట్టాలన్నమాట. మనకి ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా, ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ సేల్ అయినా అవ్వకపోయినా సరే ప్రతిరోజు మాత్రం వీడియోస్ పెట్టాలన్నమాట. సో మనము రోజు వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే మన యొక్క ఛానల్ని కానీ మన యొక్క వీడియోస్ని కానీ ప్రమోట్ చేస్తుందంటే యూట్యూబ్ అలా ప్రమోట్ చేయడం వల్ల మన ఛానల్ యొక్క గ్రోత్ అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు నేను చెప్పేటువంటి ఒక చిన్న టిప్ అండి, ఎవరిని కూడా పర్సనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అడగండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఊరికే మీరు చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కానీ మీ యొక్క ఛానల్ నుండి నోటిఫికేషన్ వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ యొక్క వీడియోను చూడరండి. దానివల్ల మనకు చాలా లాస్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే మీ యొక్క కంటెంట్ నచ్చి మీ యొక్క వీడియోస్ వాళ్ళు కావాలి అనుకుంటారో అలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే వీడియో చేయంగానే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది కదా, అప్పుడు ఆ వీడియోని క్లిక్ చేసి చూడటం వల్ల మీ ఛానల్ గ్రోత్ ఉంటుందండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆ వీడియో చూడనట్లయితే సో యూట్యూబ్ అల్గారిథంకి ఎలా అర్థమవుతుందంటే వీళ్ళు సబ్స్క్రైబర్సే వీళ్ళ యొక్క వీడియోస్ని చూడట్లేదు కాబట్టి వీళ్ళ ఛానల్లో కంటెంట్ లేదేమో, వీళ్ళ ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ లేదేమో, సో ఈ ఛానల్ కొంచెం డెడ్ ఛానల్, అవసరం లేదు, దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దాన్ని సజెస్ట్ చేయడం మానేస్తుంది అనమాట. కాబట్టి మీ యొక్క వీడియోస్ ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకంతకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చేసుకొనివ్వండి. అంతేగాని మీరు ఫోర్స్ చేస్తే మాత్రం ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పకండి, ఓకేనా. ఇలా అండి ఇంకా మొత్తానికి ఏంటంటే వీడియోస్ మాత్రం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి. మీకు ఆ ప్రోడక్ట్స్ సేల్ అయినా అవ్వకపోయినా సరే వీడియోస్ మాత్రం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఎన్ని రోజులకి ఆర్డర్స్ వస్తాయి అని చెప్పేసి కూడా రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారంటే నన్ను. బట్ మనము ఎవరూ చెప్పలేమండి అసలు ఎన్ని రోజులకి ఆర్డర్స్ వస్తాయి అన్నది చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక జిమ్మిచూ శారీస్లో ఒక మంచి లావెండర్ కలర్ శారీ కావాలి అనుకుంటున్నాను. సో నా వరకు ఒకవేళ మీ దగ్గర ఆ ప్రోడక్ట్ ఉన్నట్లయితే మీరు ఆ ప్రోడక్ట్కి సంబంధించి వీడియో చేసినట్లయితే మీ యొక్క వీడియో నా వరకు రీచ్ అవ్వాలి, ఓకేనా. ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి
మీ దగ్గర ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రోడక్ట్తో మీరు చేసినటువంటి వీడియో నా వరకు రీచ్ అవ్వాలి. ఒకవేళ రీచ్ అయినా సరే నేను వెంటనే ఆర్డర్ చేసుకుంటానా? చేసుకోను. క్వాలిటీ చూస్తాను, ప్రైస్ చూస్తాను, మీరు జెన్యునా కాదా, మీరు అనుకున్న విధంగా నాకు ఇస్తారా లేదా, ఒకవేళ నేను పిక్ చేసుకున్న శారీనే ఇస్తారా లేదంటే మార్చిస్తారా, మీ మీద ట్రస్ట్ ఉండాలి. సో ఇవన్నీ చూసుకుంటాను. ప్రైజు, క్వాలిటీ, మీ మీద ట్రస్టు, మీరు రెగ్యులర్గా చేస్తున్నారా లేదా, సో మీ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీ మీద ఒక నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు నేను మీకు ఆర్డర్ అయితే ఇస్తాను అనమాట. సో అంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో అంతేకాకుండా నేను మీ యొక్క ఛానలే చూడను కదా, నాకు ఆ పర్టికులర్ శారీ కావాలనుకుంటున్నాను కాబట్టి అలాంటి శారీస్ ఎవరైతే అమ్ముతున్నారో ఆ ఛానల్స్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేస్తాను, అన్ని ఛానల్స్లో చెక్ చేస్తాను, అన్నింటిలో ప్రైజు డిఫరెన్స్ చూసుకుంటాను, క్వాలిటీ డిఫరెన్స్ చూసుకుంటాను. ఇవన్నీ చూసుకున్న తర్వాత వీటన్నిటికంటే మీది నాకు బెస్ట్ అనిపించింది, మీ దగ్గర తక్కువ ప్రైస్ ఉంది, సేమ్ క్వాలిటీ అంటే ఫస్ట్ క్వాలిటీనే ఉంది, సో కాబట్టి మీరు నమ్మకంగా నాకు ఇస్తారు అనేటువంటి నమ్మకం నాకు వచ్చింది. అప్పుడు నేను మీ దగ్గర ఆర్డర్ చేసుకుంటాను. అంతవరకు ఆర్డర్ చేసుకోను కదా. మీకంటే ఫస్ట్ ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటారు, మీకంటే ఫస్ట్ నాకు వేరే ఛానల్ నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది, లేదంటే వేరే ఛానల్ నాకు యూట్యూబ్ సజెస్ట్ చేసి ఉంటుంది. సో అవన్నీ చూసుకుంటాను, వాటన్నిటిని చూసుకొని వాటిని దాటుకొని నేను మీ దగ్గరికి మీ యొక్క ఛానల్ నుంచి నేను ఆర్డర్ చేసుకోవాలి అంటే మీ యొక్క ఛానల్లో కానీ మీరు పెట్టేటువంటి ప్రోడక్ట్లో కానీ ఏదో ఒక మంచి బెస్ట్ క్వాలిటీ ఉండాలి. ఏదైనా ప్రైస్ అన్నా తక్కువ ఉండాలి, లేదంటే మంచి వాళ్ళ దగ్గర కంటే క్వాలిటీ మీ దగ్గరన్నా ఎక్కువ ఉండాలి, మీరు మాట్లాడే విధానం మంచిగా ఉండాలి, మీరు చూపించేటువంటి విధానం కరెక్ట్గా ఉండాలి. సో వీటిలో ఏదో ఒకటి నాకు బెస్ట్ అనిపించింది, అదే పర్లేదు వీటన్నిటితో పోలిస్తే ఈయన దగ్గర నాకు బాగుంది, వీళ్ళ దగ్గర బాగుంది అని నమ్మకం వచ్చినప్పుడు నేను మీ యొక్క ఛానల్ నుంచి మీ వీడియో చూసి మీకు ఆర్డర్ అయితే చేస్తానన్నమాట. సో కాబట్టి పర్టికులర్గా మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వీడియోస్ పెట్టిన తర్వాత ఇన్ని రోజులకి ఆర్డర్ వస్తుంది అని చెప్పేసి ఎవరూ చెప్పలేమన్నమాట. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూట్యూబ్లో మన యొక్క నెంబర్ ఇవ్వచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారండి. సో మన నెంబర్ అన్నది ఇవ్వచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు పర్టికులర్గా బిజినెస్కు వేరే నెంబర్ మెయింటైన్ చేస్తామంటే కూడా ఇంకా మంచిది, బట్ పర్సనల్ నెంబర్ ఇచ్చినా నో ప్రాబ్లం అండి. ఒకవేళ ఏవైనా ఇష్యూస్ ఉన్నా సరే, ఐ మీన్ అంటే పబ్లిక్గా ఉంటుంది కదా నెంబరు, ఎవరైనా మిస్బిహేవ్ చేస్తారు, మిస్యూజ్ చేసుకుంటారు నెంబర్ని అనుకుంటే మీరు ఈజీగా ఆ నెంబర్ని బ్లాక్ చేసేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏదైనా మన యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నా సరే ఒట్టి మొబైల్ నెంబర్తో ఏం తీసుకోరండి, డెఫినెట్గా మనకి ఓటీపీ అయితే డెఫినెట్గా వస్తుంది కదా. సో ఆ ఓటీపీస్ ఏవి షేర్ చేయకుండా ఉంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ మన ఇన్ఫర్మేషన్ ఎవరైనా తీసుకుంటారు అనేటువంటి పక్షంలో అలాంటి డౌట్ ఏమైనా ఉంటే, కాబట్టి ఓటీపీస్ వస్తాయి కాబట్టి ఓటీపీస్ షేర్ చేయకుండా ఉంటే సరిపోతుంది. లేదు ఎవరైనా వాట్సాప్లో కానివ్వండి ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా వాళ్ళ నెంబర్ అయితే బ్లాక్ చేసేయండి. సో వాళ్ళ బిహేవియర్ నచ్చకపోయినా, వాళ్ళు మాట్లాడే విధానం నచ్చకపోయినా డెఫినెట్గా నెంబర్ అయితే బ్లాక్ చేసేయండి. అంతేకాని అంతకు మించి వేరే ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. సో పర్సనల్ నెంబర్ అయినా సరే ఇవ్వచ్చు అనమాట. సో ఇవండి ఇవాళ వీడియోలో నేను చెప్పాలి అనుకున్న విషయాలు. ఇంకా కొందరు అడుగుతున్నారు నేను వాడేటువంటి మైక్ ఏంటక్క అని చెప్పేసి 2-3 అడిగారండి. సో నేను వాడేది వచ్చేసి గ్రీనరో మైక్ అండి. ఇందులో 2 స్పీకర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి నేను పెట్టుకున్నాను, ఒకటేమో ఇది. 2 స్పీకర్స్ ఉంటాయి, ఇంకొకటి కనెక్టర్ ఉంటుందండి, అది ఆల్రెడీ మొబైల్ పెట్టుకున్నాను. సో గ్రీనరో మైక్ అనమాట. సో ఇదండి నేను వాడేటువంటి మైక్. ఇంకా ఏంటంటే ఒకళ్ళు అడిగారండి యూట్యూబ్లో, ఇప్పుడు మనం వీడియో చేసిన తర్వాత శారీ ప్రైస్ పెట్టాలనుకున్నాము, దాన్ని త్రూ అవుట్ వీడియో మొత్తము రావాలి అంటే ఏ విధంగా ఎడిట్ చేయాలి అని చెప్పి అడిగారనమాట. ఈ వీడియో చివరిలో నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపిస్తున్న వీడియోనే ఎడిట్ చేస్తూ మీకు చూపిస్తానండి. వీడియో చివరిలో అదే క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూడండి యూజ్ అవుతుందేమో. నేను మీకు టెక్స్ట్లో రిప్లై ఇచ్చాను కానీ ఒకవేళ మీకు అర్థమైందో కాలేదో నాకైతే తెలీదు. సో ఒకసారి ఈ వీడియో చివరిలో క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి, మీకు ఉపయోగపడుతుందేమో. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయన్నమాట. మీకు ఇంకా బిజినెస్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా నా బిజినెస్కి సంబంధించి నా బిజినెస్ జర్నీని కూడా అడుగుతున్నారు కదా, సో డెఫినెట్గా నెక్స్ట్ అయితే షేర్ చేస్తానండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో అడిగారంటే నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇప్పుడు మనం వీడియోలో రాసేటువంటి టెక్స్ట్ మొత్తం వీడియో మొత్తం కూడా మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉండాలంటే ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలి అని చెప్పి అడిగారు కదా. సో మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ను మనం రాసుకున్న తర్వాత ఇక్కడ నేను యారో మార్క్ పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడ పెట్టుకొని డ్రాగ్ చేస్తే మనకు వీడియో మొత్తం వస్తుందండి. లేదంటే అక్కడ క్లిక్ చేసి క్లిప్ ఎండ్ వర్క్ కానీ వీడియో ఎండ్ వర్క్ కానీ అనేసి ఆప్షన్ ఉంటుందన్నమాట. మనకు ఆ క్లిప్ ఎండ్ వర్క్ కావాలంటే క్లిప్ ఎండ్ అయితే క్లిక్ చేసుకోండి. లేదు మొత్తం వీడియో మొత్తం కూడా మనకి రావాలి టెక్స్ట్ అనుకుంటే మాత్రం వీడియో ఎండ్ వరకు క్లిక్ చేసుకున్నట్లయితే మనకు మొత్తం వీడియో మొత్తము కూడా మీరు రాసినటువంటి టెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట. లేదు కొంతవరకు వచ్చి తర్వాత వేరే టెక్స్ట్ మనకు కావాలి అనుకుంటే అక్కడ వరకు స్టాప్ చేసేసి మళ్ళీ వేరే టెక్స్ట్ రాసేసుకొని సేమ్ ముందు చెప్పినటువంటి ప్రాసెస్లోనే మొత్తం వీడియో మొత్తం కూడా వచ్చే విధంగా మనము స్క్రోల్ చేసేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం నేను చెప్పిండేది మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నానండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి టెక్ ఛానల్స్ అయితే ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.